తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారండి. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, జీవితంలో ఎన్నో క్షేత్రాలని దర్శించాలని అందరికీ కోరుకుంటుంది. అయితే కొంతమంది ఏం చెప్తారంటే ఈ రాశులు బట్టి ఇలానో, లేకపోతే ఈ ఫలానా మీ జాతకం ఇలా ఉందా, లేకపోతే మీకు ఈ టైం బాగాలేదా, వెంటనే ఈ క్షేత్రానికి వెళ్ళండి అని ఒక మాట చెప్తుంటారు. మీరు అది పెద్దవారు. ఇందులో భాగంగా నేను విన్నానండి, విష్ణుమూర్తి వారి టెంపుల్ జీవితంలో ఒక్కసారైనా సరే, ఎప్పుడు కుదిరినా సరే అస్సలు వద్దనకుండా మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన క్షేత్రం ఒకటి ఉంది. అది చాలా ముఖ్యమైంది అని విన్నాను. ఆ క్షేత్రం ఎక్కడుంది, ఆ విశేషాలు ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఇది వచ్చేసి పెరంగుట్ర విష్ణుమాయ టెంపుల్. మనకి కేరళలో రాజా అంటే కేరళ దేశంలో పడుతుంది. పరశురాముడు స్థాపించిన వంటి విష్ణుమాయ టెంపుల్. పరశురాముడు వారు స్థాపించిన వంటిది. అటువంటి మహోత్కరమైన వంటి ఒక పుణ్యక్షేత్రం విష్ణుమాయ టెంపుల్. ఈ ఒక విష్ణుమాయ టెంపుల్ ఎలాంటి బ్లాక్ మ్యాజిక్, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్, ఇంతటి కటిక దరిద్రంలో ఉన్నటప్పటికి కూడా ఆ పెరంగోట్ర విష్ణుమాయ టెంపుల్కి వెళ్తే ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా పటాచలమైపోతుంది. పేరే ప్రత్యేకంగా ఉంది. అవునండి, విష్ణుమాయ. ఈ విష్ణుమాయ స్వామివారు దశావతారాల్లో ఒక అవతారం. ఆ స్వామి ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ శాతం మనకు శేషవాహనం పైన పడక మీదన కడుపు కనబడుతూ ఉంటారు ఆయన ఎక్కువ శాతం. మంచిగా ఆదిశేషుని పైన పడుకొని దర్శిస్తూ ఉంటారు. పద్మనాభ స్వామి ఆలయంలో కావచ్చు, లేదంటే మనకు శ్రీకృష్ణుడైనా కూడా కాళింగ నడక పైన కూడా కనపడుతుంటారు. కానీ ఇక్కడ దున్నపోతు పైన మనకు కనపడటం విశేషం. దున్నపోతు పైన, అది కూడా ఒక మొగ దున్నపోతు పైన భయంకరంగా అష్టభుజముతో అష్ట ఆయుధాలతో ఒక భయంకరమైన వంటి ఒక రూపముతో స్వామివారి నాలుక ఇలా పెట్టుకుంటూ ఆ ఒక దున్నపోతుతో పెరంగోట్ర విష్ణుమాయ టెంపుల్లో మనకు కనపడటం అక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ విష్ణుమాయ టెంపుల్ అనేటప్పటికీ ఇక్కడ ఏంటంటే అంత మాయ, మొత్తం ఎటువంటి వామాచార క్రియ తాంత్రిక విధానంతో ముద్రవళితో ఇక్కడ పూజ చేస్తారు. ఇక్కడ సినీ తారాలు, సినీ ఆర్టిస్టులు, ఇంకా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా రాజకీయ వ్యక్తులు, ఎంతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి విశేషమైన వంటి పూజలు చేసుకొని అతీతమైన వంటి శక్తిని తెచ్చుకుంటారు. పెరంగోట్ర విష్ణుమాయ టెంపుల్ ఆ పేరు చెప్తేనే మన ఒళ్ళంతా పులకరించిపోతుంది, జలకరించిపోతుంది. ఇది మీకు ఎక్కడ అంటే తిరుశూరు జిల్లా, తిరుశూరులో జిల్లా నుంచి మీకు 14 కిలోమీటర్లో ఉంటుంది విష్ణుమాయ టెంపుల్. మీరు గూగుల్ యాప్లో కొట్టినా వచ్చేస్తుంది, లేదంటే ఇలా యూట్యూబ్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. చక్కగా కుటుంబ సభ్యంగా వెళ్ళి ఉండవచ్చు. విష్ణుమాయ టెంపుల్ దగ్గర ఉండవచ్చు. లేదంటే తిరుశూరులో అక్కడ బస చేసుకొని తిరుశూరు నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. అక్కడ పూజారులు ఉంటారు. అక్కడ పూజారులతో మాట్లాడేసి మీ సమస్యలు ఏమైనా ఉంది అంటే ఆ సమస్యకు సంబంధించిన వంటి లాంగ్వేజ్లో మాట్లాడేసి ఆ పరిహారం చేసుకుని, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు, మాట్లాడతారు. భాష ప్రాబ్లం ఉండదు కాబట్టి అన్ని లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు ఉంటారు అక్కడ. అంటే అక్కడ ఖచ్చితంగా ఆచరించవలసిన పూజ ఏంటంటే, ఇప్పుడు వెళ్ళాం ఒకసారి దేవాలయానికి వెళ్ళిన వెంటనే చేయవలసిన పనులు ఏంటి అసలు? ఇప్పుడు సాధారణంగా మనకి ఏదైనా ప్రాబ్లం ఉందో అంటే ఎక్కువ శాతం అక్కడ ఆల్కహాల్, చేప నైవేద్యం పెడతారు, ఫిష్. అన్ని దేవాలయాల్లో స్వీట్స్, పాయసం అవన్నీ పెడుతూ ఉంటారు, విష్ణు పెడతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్, చేప, ఫిష్ నైవేద్యం పెడతారు. అది కూడా నంబూదిరిలో పెట్టి పూజ చేస్తూ ఉంటారు. మనం కొని ఇచ్చామంటే స్వామివారికి అక్కడ నైవేద్యం పెట్టి ఆరాధిస్తుంటారు. అంటే ఒక దుర్గా శక్తి రూపంగా మనం భావిస్తున్నాం. ఆ దుర్గాశక్తి రూపమే విష్ణుమాయగా మనకు అక్కడ రావటం జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ లేని వంటి విష్ణు టెంపుల్, మాయ టెంపుల్ ఏదంటే ఇది ఒకటే. ఎక్కడ కూడా మీకు లేదు, అసలు ఎక్కడ ఉండదు, ఎక్కడ కూడా ఉండదు. విష్ణుమూర్తి గారిని అలా అసలు చూడలేం కూడా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని మనం ఆరాధిస్తుంటే శైవ ఆరాధన, దైవ ఆరాధన, అది ఒక వైష్ణవ ఆరాధన, ఒక ఋగ్వేదంతో ఆయనను పూజిస్తూ ఉంటుంటాం.
ఇక్కడంటే ఎంటైర్గా తాంత్రిక విధానంతో పూజ చేస్తారు. తాంత్రికంగా శాక్తేయంగా అంటే అమ్మవారి రూపంగా భావించి చేస్తారు. అటువంటి ఫలితం ఇక్కడ సంతానం లేని వారికి, కళ్యాణం కాని వారికి, అనేక రకమైనటువంటి బాధపడుతున్నటువంటి వారికి, ఇతర సమస్యలు బాధపడుతున్న వాళ్ళకి అన్నిటి కూడాను ఉంటుంది. ఇంకా అదే రకంగా పిచ్చి ముదిరిపోతూ ఉంటుంది బాగా, మెంటల్ డిస్టర్బ్ అయిపోయి ఉండవు. అలాంటి వాళ్ళు కూడా రికవర్ అవుతారు ఇక్కడ. షాక్స్లో బాగా షాక్లో కూలిపోయిన వాళ్ళు, జీవితంలో మోసపోయిన వాళ్ళు, జీవితంలో బాగా దెబ్బతిన్న వాళ్ళు, చాలా కష్టాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ విష్ణుమాయ టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామివారి చల్లని చూపుతో ఆ ఒక మొత్తం కూడా వాళ్ళకి అక్కడే మనకు ఇమీడియట్ కనబడుతూ ఉంటుంది ఆ పరిహారాలన్నీ కూడా ఇమీడియట్గా. అక్కడ పూజలు, కురుతి పూజ, శాస్తా పూజ, తర్వాత అనేక రకమైనటువంటి స్వామికి సంబంధించినటువంటి అన్ని పూజలు కూడా వాళ్ళు అక్కడ చేస్తారు. ఎవరైతే ఈ నెగిటివ్ ఎనర్జీస్తో మెయిన్ బాధపడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు, డబ్బులకి సఫర్ అవుతున్నారు, మీకు ఇమ్మీడియట్లీగా పరిహారం కావాలి, ఇమ్మీడియట్లీగా ఇంకా అద్భుతమైనటువంటి మెరుగైన పరిస్థితికి రావాలంటే విష్ణుమాయ టెంపుల్కి వెళ్తే చాలా చక్కటి పరిహారంతో అద్భుతమైనటువంటి ఒక శక్తితో రావటం జరుగుతుంది. వాళ్ళు చెప్తారు 3 నెలల్లో మీకు రిజల్ట్స్ వస్తుంది, ఒక 3 monthsలో ఇలా వస్తుంది మీకు ఎలా, వాళ్ళు చెప్తారు. ఒకటేంటంటే కాన్ఫిడెంట్, భగవంతుని పైన నమ్మకం పెట్టుకొని మనం వెళ్ళాలి. ఖర్చు ఎక్కువ అవుతుందా గురుగారు? చాలా మంది ఏంటంటే ఈ విషయంలో కూడా ఆలోచిస్తారు. ఖర్చు అక్కడ వారి వారి ఒక రోగాన్ని బట్టి, సమస్యలు బట్టి అక్కడ ఉంటుంది. మనం ఇంత అని చెప్పలేము, అక్కడ రేట్స్ ఎలా ఉంటాయో మనకు తెలీదు. తక్కువలోనూ ఉంటుంది, వారికి వారి వరకు సమస్యలు చేసుకోవచ్చు. అంటే లక్షలో ఉండదు, వేలలోనూ ఉంటుంది. అందులోనూ వెళ్ళడానికి కూడా ఈజీ. తిరుచూరు అంటున్నారు కాబట్టి ఎయిర్పోర్ట్ మనకు అందుబాటులో ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ కూడా ఉంది, బస్ స్టేషన్. అంత మార్గంకి అయితే ఎలాంటి ఇబ్బంది ఏంటి, బై రోడ్ వెళ్ళిపోవచ్చు, బై రోడ్ ట్రైన్ వెళ్ళొచ్చు, బై ఫ్లైట్ కూడా వెళ్ళొచ్చు. తిరుచూరు నుంచి 16 కిలోమీటర్లు వస్తుంది, 14 కిలోమీటర్ ఉంటుంది అంతే. రీచ్ అవ్వచ్చు. కానీ నిజంగా ఒక అద్భుతమైన దేవాలయం. అనుగ్రహం స్వామివారిది. అక్కడ వచ్చేసి 2 టెంపుల్స్ ఉంటాయండి. ఒకటి గరుడ వాహనంతో పక్కన ఉన్నటువంటి టెంపుల్, ఒకటేమో ఆర్టికల్చర్ కొత్తగా నిర్మాణం చేసినటువంటి పెరంగొట్ర ఆలయం. అంటే పెరంగొట్ర అంటే కంప్లీట్ పెంకతో తయారు చేసినటువంటి ఆలయం. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా విషయం. ఒకటి పురాతనమైనటువంటిది, ఒకటి న్యూ కన్స్ట్రక్షన్ చేసింది. చక్కగా వెళ్తే ఒక రోజు అక్కడ ఉండిపోవచ్చు. ఉండిపోయి చక్కగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చూసుకొని పరిహారం చేసుకొని రావచ్చు. అన్నీ ఒక దైవానికి సంబంధించినటువంటి ఆలయం ఎలా ఉంటుంది, ఆ ఒక స్వామివారి ఒక విశేషమైనటువంటి ఆచారం ప్రకారంగా అక్కడ జరుగుతుంటుంది. శంకరాచార్యుల ఒక పరంపర ఆచారం మొత్తం ముద్ర సాగ పూజలు చేస్తారు. చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.